అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి కొడాలి నాని, గుడివాడ ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ. మరి అసలు ఆయన బాధ ఏమిటో మరి రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలా లేదా ఒక్కసారి చెప్పండి మీరైనా కానీ. అవునా కాదా? మరి వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు పని చేస్తున్నారా లేదా కలిసిమెలిసి? వాళ్ళకెందుకు ఇంత బాధ, ఇంత ఆవేదన? అధికారంలోకి వాళ్ళు రాలేదన్న ఆవేదనతో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు కొడాలి నాని. అసలు బాలయ్య అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులతో వాళ్ళకేమిటి ఇబ్బంది? కేవలం వాళ్ళకు మాత్రం ఏమిటో అంత విచిత్రంగా ఉంది. వాళ్ళకు అధికారం లేదన్న ఆలోచనతో, ఒక ఎమ్మెల్యే పదవి లేదన్న ఆలోచనతో ఇలా అభిమానుల మధ్య గొడవలు పెట్టాలన్న, రాజేయాలన్న ఆవేదనతో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళ మధ్య ఏదో రకమైన సిచ్చు రాజేసి అతిమ నిరీక్షణంతో అదే ప్రజలకు అర్థమయ్యేలా ఉంది. అవునా కాదు? మీకు అర్థమయ్యేది కదా. ఏది ఏమైనా వాళ్ళు గొడవలు పెట్టాలన్న ఉద్దేశంతో కలిసి పనిచేస్తున్నారు కదా, కలిసి మెలిసి రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నారా లేదా అన్న ఆలోచనతో ఏదో రకమైన అభిమానుల మధ్య, పార్టీల మధ్య రాష్ట్రాన్ని తగలబెట్టేయాలన్న ఆలోచనతో ఇటు గొడవలు పెట్టుకుంటూ పోతే ఏది ఉండదు, ఏది కాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు. ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రజల కోసం, కౌలు రైతుల కోసం ఎలా ఆవేదనతో ఎలా చేశారో పవన్ కళ్యాణ్ ఒకసారి ఆలోచించారా లేదా మీరు? ఒక్కసారి చెప్పండి. కొడాలి నాని గారికి ఎందుకో మరి ఇంత బాధ? పదే పదే పవన్ కళ్యాణ్ గారి మీద ఏడుతున్నారా లేదా? అవునా కాదా చెప్పండి. ఆయన పిల్లల పేర్ల మీద ఉన్న డిపాజిట్లు కూడా తీసేసి రైతులకు పంచిపెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. లేచిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి మీదే ఏడుపు. దేనికి పనికొచ్చేవాడు మాత్రం కాదు. మరి పేదవాళ్ళు అన్నం తినే క్యాంటీన్ కూడా అన్నం తినకుండా మూత వేయించిన వారు అంటే జనాల మీద నా ఏడుపు అన్నమాట. అంటే పేదవాడు అన్నం తినకూడదు అన్న ఆలోచనతో ఇలా చేసిన వ్యక్తి. అన్నం క్యాంటీన్లు మూత వేయటం ఏమిటి? అన్నం క్యాంటీన్ కూడా కొత్త పెట్టి ఎన్నో విధాలుగా పేదవాడు కడుపు కొట్టకుండా మహానుభావుడు, మహాపుణ్యాత్ముడు పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు అలాంటి వాళ్ళను గొడవలు పెట్టాలని ఉద్దేశంతో ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉండడం ఎంతవరకు సబబు ఒకసారి చెప్పండి. అది చాలా ఘోరం, చాలా నేరం. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలా పార్టీల వల్ల గొడవలు పెట్టి, అభిమానుల మధ్య గొడవలు పెట్టి ఎంతవరకు సబబు? ఎవరు నమ్మవలసిన అవసరం నమ్మబాకండి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.